పోరాటాలు ఎవరికి ఉండవేమో, నా జీవితంలోనే ఉన్నాయి అనుకుంటున్నావు కదా. ఎవరన్నారు? బైబిల్లో ఒక మాట ఉంది, నరుని దినములు యుద్ధ దినములు వంటివి. ఒకటి పోయేసరికి ఒకటి ఏదో పోరాటం ఉంటుంది. అప్పులు పోరాటం పోయిందంటే ఇంట్లో పోరాటం స్టార్ట్ అయింది. పిల్లలు చిన్నోళ్ళని వాళ్ళని ఎట్లా పైకి తీయాలి, పెద్ద చేసుకోవాలి, చదివించుకోవాలని పోరాటం పోతే వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత మరొక పోరాటం వచ్చింది. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే బాధ్యత పోయింది అనుకుంటే కోళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక పోరాటం వచ్చింది. అల్లుడు వచ్చిన తర్వాత ఇంకొక పోరాటం వస్తుంది. సరే ఎట్లా కట్టాలకు పెళ్ళిళ్ళు లేని అనుకుంటే మనవాళ్ళు మనవరాళ్ళ దగ్గర ఇంకొక పోరాటం వచ్చింది. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకే ఇంకొక రకమైన పోరాటం ఉంటుంది. ఎందుకంటే కోడలు ఇద్దరు దాని పిల్లల్ని ఎత్తుకుంటుంది, నా పిల్లల్ని ఎందుకు ఎత్తుకుంటుంది అది. అందుకని జీవితంలో నీకు పోరాటాలు పోతాయని ఎప్పుడు అనుకోమాక, ప్రతి పోరాటములో దేవుని సహాయం ఉంటే నువ్వు జయిస్తావు.